తండ్రి, జీవం గల ప్రభా, కృపై కనికరమును జాలి గల తండ్రి వందనాలు చెల్లించుకుంటాను. దేవా మా తండ్రి ప్రభా, ఇంతవరకు తోడుగా ఉంటూ వచ్చారు. దేవా ఈ లాస్ట్ మంత్ మరి చివరి యొక్క దేవా దినాన్ని బట్టి వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి నాయన మీ సహాయం కోరుకుంటున్నాం. దేవా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు పాటల ద్వారా మాయం పొందినారు. దేవాని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాడు. మా బిడ్డలు సర్వంగా కవచం షీల్డ్ ప్రభా ఏ విధంగా ధరించుకోవాలి, ఏ విధంగా ప్రభా మరి తండ్రి మరి బిడ్డలు మరి నేర్చుకోవాలి, సహాయం చేయండి. నన్ను కూడా బలపరిచి వాడుకోండి. దేవా పరిశుద్ధ ఆత్మశక్తి నాకు అనుగ్రహించండి. నన్ను నా నోటని మాటలు ఉంచండి. పలకవలసిన బోధించండి. బిడ్డ వినగల చోటు గ్రహించే మనసు అనుగ్రహించండి. వారి థాట్స్ ఎక్కడ వెళ్ళకుండా సహాయం చేయండి ప్రభా. వారిని దేవా మా మధ్యలో మీరు ఉన్నారు కనుక వందనం చెల్లించుకున్న ప్రతి చిన్న బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. దేవా మా తండ్రి ప్రభా మరి రావాల్సిన వారిని నడిపించండి. దేవ ఎవరైతే ఇంకా రాలేకున్నారో వారిని కూడా మీరు చేయి పట్టుకొని తీసుకురని మనం ప్రార్థన చేస్తున్నాం. ఊర్లోకి వెళ్ళిన వారికి తోడుగా ఉండండి. నన్ను కూడా బలపరిచి వాడుకోమని మీ మహిమను పొందుకో ప్రభా. నా మాటలు మరుగు చేయండి. దేవా ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకర సంతోషం మా కన్నులు తెరవమని మీ సంధానంలో ప్రార్థన చేస్తే యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తీసినారా ఐజయా? తీయండి. ఏమని చెప్పిన గుర్తుకొచ్చి ఇప్పటికైనా 6th chapter 8th verse ఏమని చెప్పిన లాస్ట్గా ఏమని చెప్పిన లాస్ట్ వీక్ మీకు? chapter 8th verse గుర్తుకొచ్చి ఇప్పటికైనా ఏం చెప్పిన? ఏమని చెప్పిన? ఏమని ప్రార్థన చేసుకోమని చెప్పాను మీకు లాస్ట్ వీక్? చెప్పండి. అవును, నేనున్నాను, నన్ను కొరకు వాడుకో, నన్ను పంపు కదా చెప్పానా? గుర్తుందా? ఒకసారి పలకండి. దేవా నేనున్నాను, నన్ను వాడుకో, నీ కొరకు నన్ను పంపు కదా. మరి యెషయా అన్నాడు కదా, నేనున్నా నన్ను పంపుమని. మళ్ళా ఇర్మియాలో ఏం నేర్చుకున్నాము? నేను బాలడను అనవద్దు అని, అంటే నేను చిన్నపిల్లవాని కాదు అనేసి అనకూడదు అనేసి నేర్చుకున్నాం. సరే, మనకి ఈరోజు ఏంటిది అంటే ఎఫెసీ 6:1-14-17 తీయండి. ఎఫెసీలు 1:14-17. ఎఫెసియన్స్ 6th chapter 11th verse 14th verse 17. Ephesians 6th chapter 11th verse 14th verse 14, 16, 17. ఇప్పుడు మనం నేర్చుకునే మన స్టోరీ దీంట్లోనే ఉంది. సర్వాంగ కవచం అంటే షీల్డ్ కదా. మరి మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని షీల్డ్ మనం మొత్తం ధరించుకోవాలి. వినాలి, ఇక్కడ ధరించుకోవాలి. ఎఫెసీయులకు 6th 11th వర్డ్స్ లో ఉంది. ఏముందంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నట్టు ఇంట్లో ఉంది 11th వర్డ్స్ లో. తర్వాత 14th, 16, 17 లో ఉంది. 14 లో ఏముందంటే, ఎలాగనగా మీ నడుమనం సత్యమైన గట్టి కట్టుకొని నీతి అను మహిమ తొడుకొని పాదములకు సమాధాన సువార్తమైన సిద్ధ మనసు జోడు తొడుకొని నిలవబడు. ఇవన్నీ విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. ఇది మీరు అన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ మీ మెమొరీ వర్డ్స్. ఇది 6th chapter 11th verse 14, 16, 17. ఓకే, సర్వాంగ కవచం మీరు వేశారు కదా. దీనికి నాకు అంతే ఏముంది? మొత్తం కవచం కదా ఉంది కదా. అయితే మనం ఇప్పుడు మన పాదంలోకి ఏం వేసుకోవాలి? జోడు. ఏంటిది అది? చెప్పులు కదా. ఏం వేసుకోవాలి? సమాధానమైన సువార్త. మరి పాదములకు జోడు అంటే ఏంటంటే, దానికి అర్థం ఏంటంటే సమాధానంగా ఉండాలి. ఏముండాలి? సమాధానమైన మనసు ఉండాలి. దేవునితో సమాధానంగా ఉండాలి. మనుషులతో సమాధానంగా ఉండాలి. సమాధానమైన జోడు. తర్వాత సత్యం, నడుముకు గట్టి. సత్యం అంటే ట్రూ. మనము నిజం అబద్ధము మాట్లాడకూడదు. వినాలి, ఇక్కడ నిజం మాట్లాడాలి. అబద్ధం ఇవన్నీ చూడగానే గుర్తు రావాలి. అబద్ధం మాట్లాడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. అబద్ధం ఆడితే సాతాను మన
అందుకే అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులుగా ఉండాలంటే మన ఈ సర్వాంగ కవచాన్ని, ఈ షీల్డ్ని మనము ధరించుకోవాలి. తర్వాత దేవుని వాక్యం, ఆత్మ ఖడ్గం. దేవుని వాక్యం అంటే వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ కదా. వాక్యం అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మనము బైబిల్ చదివితే మాట్లాడుతూ ఉంటాం, తప్పు చేయకుండా మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసిన దొంగిలించకూడదు బైబిల్లో ఉంది. బైబిల్ చదివితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత విశ్వాసం, ఇది మనకు అనిపించింది అగ్ని బాణాలకు చాలు. విశ్వాసం అంటే ఫెయిత్ కదా. ఫెయిత్ ఏం చేయాలి? మనము ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఎగ్జామ్ రాస్తాం కదా, మనం ఏం చేయాలి? ఫెయిత్ ఉంచాలి అంతే కదా. మనకు కొన్ని డబ్బులు అవసరం, మన ఇంట్లో కొంచెం చాలా కష్టంగా ఉంది, డబ్బులు ఉండవు. అయితే ఏం చేయాలి? దేవుడి విషయంలో ఏం చేయాలి? ఫెయిత్ ఉంచాలి. అదే ఫెయిత్ అనమాట. కనిపించదు, అది కనిపిస్తుందా? కనిపించదు. దేవునికి మనకే. ఇక్కడ వినాలమ్మా మీరు, దేవునికి మనకే అది. తర్వాత మైమరుపు, నీతి, శిరస్నానం, రక్షణ అంటే దేవుడిచ్చు అద్భుతమైన రక్షణ. అంటే దేవుడు మనల్ని, దేవుడు లోక పాపము నుండి ఏం చేసినాడు? మనల్ని రక్తంతో వెళ్ళపెట్టి కొనుక్కున్నాడు. అదొక కిరీటం అనమాట, అదొక క్రౌన్. ఆ దేవుడు అది మనకు ఉచితంగా ఇచ్చే రక్షణ. సరే, మీకు ఈ గురించి ఓన్లీ వన్ పాయింటే మీకు వివరించిన, ఇంకెక్కువ చెప్తే అర్థం కాదు. ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. సరే వినాలమ్మా. ఒక ఫ్యామిలీ ఉంది, మనమందరం ఫ్యామిలీసే కదా. ఆ ఫ్యామిలీ లేకుండా ఎవరు లేరు కదా. ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో ఎవరు ఉన్నారంటే మదర్, ఫాదర్, సన్, ముగ్గురు ఉన్నారు. ఎవరున్నారు? మదర్, ఫాదర్, సన్. అయితే ఆ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ ఎవరంటే వాళ్ళు దేవుని యందు విశ్వాసం వచ్చిన వాళ్ళు. అయితే వాళ్ళొక ఆయన బాబు పేరు ఏం పేరు పెట్టుకుందామంటే జాన్. ఓకే, జాన్. ఆ బాబు పేరు జాన్. మీలాగే అబ్బాయి కూడా సండే స్కూల్ అంటే ఇష్టము, స్టోరీస్ అంటే ఇష్టము, సాంగ్స్ అంటే ఇష్టము. సండే స్కూల్ ఎప్పుడు ఒక్కరోజు కూడా రాకుండా ఉండేవాడు కాదు. చెప్పింది మంచిగా వినేవాడు. టీచర్స్ సండే క్లాస్ టీచర్స్ ఎట్లా చెప్తే అట్లా విని దాని ప్రకారంగా జీవించేవాడు. బైబిల్ ఏం చెప్తుందో అట్లా చేసేవాడు. ఎవరు? జాన్ కదా. ఆ విధంగా ఉంటాం అనమాట. ఆయనకు దేవుని కథలు అంటే, బైబిల్ అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే, టీచర్స్ చెప్పినాయి అంటే చాలా ఇష్టం. దాన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళి మెమరైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటి జాను వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గర పెరుగుతూ వస్తున్నాడు. సండే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు, వాక్యం చదువుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఏం చేస్తూ ఉంటాడంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాము? పాదములకు జోడు, సమాధాన సువార్త, సిద్ధ మనసు కదా. అయితే ఒకరోజు ఆయన ఏం చేసినాడంట, ఈ యొక్క జాను ఒకరోజు తను ఏం చేస్తున్నాడంటే స్కూల్కు వెళ్తా వస్తున్నాడు. ఇప్పుడు హాలిడేస్ కదా, తను కూడా ఇంట్లోనే ఉంటూ వచ్చాడు అనమాట. ఇంట్లో ఉంటూ వస్తున్నాడు, మమ్మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మమ్మీతో మాట్లాడుతూ ఉంటే ఆ విధంగా జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ మమ్మీకి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ మమ్మీతో ఆడుకుంటూ ఉన్నాడు, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాడు, సండే స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ఏం చెప్పినాడంటే ఆడుకుంటూ ఉన్నప్పుడు మమ్మీ అయితే ఎవరితో గొడవ జరుగుతూ వచ్చిందంట. గొడవ జరుగుతూ ఉంటే మమ్మీ మాట్లాడుకుంటా ఉంటే మమ్మీ నేను ఒకటి చెప్పాను అన్నాడంట. ఏంటి అంటే మమ్మీని ఒకటి చెప్పాను అన్నాడు. ఏంటి అంటే సమాధానం అన్నాడంట. సమాధానం అన్నాడు. ఏంటిది ఆ సమాధానం అంటే? సమాధానం ఏంటిదా అన్నాడంట. లేదు మమ్మీ, సమాధానం మమ్మీ అన్నాడంట. సమాధానం ఏంది అన్నాడంట. అయితే ఆమె ఏం చెప్పినాడంట? సమాధానం దేని గుర్తుకంటే నాకేం కావాలో మమ్మీ అని అడిగిందంట. ఏంటి అంటే నాకు షూస్ కావాలి. ఏం కావాలి? షూస్ కావాలి అన్నాడంట. షూస్కు గుర్తు ఏం తెలుసా? సమాధానం అనమాట. అతను ఏం అడిగినాడంటే ఇంటిలో గొడవ అయితే ఏముండదు అన్నాడు, సమాధానం అన్నాడు. మమ్మీ నేను స్కూల్కి వెళ్ళాలి మమ్మీ, నాకు సమాధానం కావాలి మమ్మీ అన్నాడంట. నేను స్కూల్కి వెళ్ళాలి, సమాధానం కావాలంటే ఏంటి? సమాధానం అంటే నాకు అర్థం కావాలి. సమాధానం అంటే ఏంటి అంటే మమ్మీ సమాధానం అంటే ఏం తెలుసా? షూస్ మమ్మీ అన్నాడంట. షూస్ అంటే గుర్తుపెట్టుకోవాలంటే సమాధానం గుర్తుపెట్టుకోవాలి. ఆ మమ్మీకి అర్థం కాలేదంటే ఏంట్రా ఇట్లా చెప్తున్నావు అంటే మా టీచర్ ఇట్లా చెప్పింది మమ్మీ, షూస్ అంటే గుర్తుపెట్టుకోవాలంటే షూస్ చూసినప్పుడల్లా మనము సమాధానంగా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి మమ్మీ అని చెప్పిందంట. అబ్బా మీ టీచర్ భలే చెప్పిందిరా అన్నాడంట. తర్వాత ఈ విధంగా షూస్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? మనము సమాధానం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా మళ్ళీ వాళ్ళ మమ్మీ ఈ విధంగా చెప్తా ఉంటే ఆయన ఏం చేసినాడంట, అయితే
స్కూల్కి వెళ్ళి వచ్చినాడంట. తర్వాత షూస్కు అంటే చెప్పినాడు కదా, మమ్మీ స్కూల్కి వెళ్ళి రాగానే మమ్మీ నాకు మమ్మీ నువ్వు వెళ్ళొచ్చినావు కదా, ఫ్రెష్ అప్ అయినా. ఫ్రెష్ అప్ అయిపోయినాక వాళ్ళ మమ్మీ ఇంట్లో ఏం ఫ్రూట్స్ ఉన్నాయంటే యాపిల్స్ ఉన్నాయన్నమాట. సరే యాపిల్ తీసి కడుక్కొని తినాలి కాబట్టి కడుక్కున్న తర్వాత మమ్మీ నాకు వాక్యం కావాలి మమ్మీ అన్నాడంట. వాక్యం కావాలంటే సరే అని తీసుకొచ్చి చూసినట్టు వాళ్ళ మమ్మీ బైబిల్ ఇచ్చిందంట. బైబిల్ ఇస్తే నేను బైబిల్ అడగట్లే మమ్మీ, నాకు తెలుసు బైబిల్ వాక్యం కావాలా మమ్మీ అన్నాడు. ఏంటి వాక్యం అంటే మమ్మీ వాక్యం అంటే నైఫ్ మమ్మీ, కత్తి, ఖడ్గం మమ్మీ, ఖడ్గం. వాక్యం అంటే ఖడ్గం, 2 అంశాలు వాడే ఖడ్గం. ఇక్కడ ఉంది కదా ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం. యాపిల్ కోయడానికి ఏం కావాలి అడిగినది, వాళ్ళ మమ్మీకి ఏం చెప్పినాడు? నైఫ్ కదా. మన నైఫ్ చూసినప్పుడు ఏం గుర్తు రావాలి మనకు? ఖడ్గం అంటే ఏంటి? వాక్యం. తన మమ్మీని ఏం అడిగినాడు? వాక్యం అన్నాడు. నాకేం కావాలంటే వాళ్ళ మమ్మీని ఏం అడిగినాడు? వాక్యం, నాకు వాక్యం కావాలి మమ్మీ అన్నాడు. ఇదేంటో ఇట్లా అడుగుతున్నావు? లేదు మమ్మీ, మా టీచర్ ఇట్లానే చెప్పింది, మనము ఖడ్గం నైఫ్ని చూసినప్పుడు ఖడ్గాన్ని చూసినప్పుడు వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి అప్పుడు అనేసి చెప్పిందంట. ఆ విధంగా జరుగుతూ వచ్చిందంట. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళి వచ్చినాడంట. వచ్చిన తర్వాత బయటికి వెళ్ళానంట. బయటికి వెళ్తామంటే వాళ్ళ డాడీ ఏం చేస్తున్నాడంట, తనకు కావాల్సింది బెల్ట్ కోసం వెతుకుతా ఉన్నాడంట. బెల్ట్ కోసం వెతుకుతా ఉంటే డాడీ నీకేం కావాలి డాడీ, ఏం వెతుకుతున్నావు? సత్యం వెతుకుతున్నావా డాడీ అన్నాడంట. ఏంట్రా సత్యము? సత్యం అంటూ సత్యమేంద్రా? లేదు డాడీ, సత్యం కోసం వెతుకుతున్నావా డాడీ? ఏంట్రా సత్యము అనంట. లేదు డాడీ, సత్యం డాడీ, సత్యం అంటే బెల్ట్ డాడీ, మా టీచర్ బెల్ట్ను సత్యం అని చెప్పింది. బెల్ట్ అని గుర్తురాక నేను తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి? సత్యం. బెల్ట్ అనగా నేను తెచ్చుకోవాలి, షూ అనగా నేను గుర్తు పెట్టుకోవాలి, వాక్యం అనగా నేను గుర్తు కత్తి అని నేను గుర్తు పెట్టుకోవాలి, వాక్యం కదా. బెల్ట్ అనగా నేను గుర్తు పెట్టుకోవాలి, బెల్ట్ అనగానే సత్యం కదా, సత్యం కదా. నడుములకు దట్టి సత్యం అనేసి గుర్తుపెట్టుకో. ఈ విధంగా వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉందంట. వాళ్ళ డాడీ ఇట్లా జరుగుతూ వచ్చినప్పుడు తర్వాత ఈ విధంగా వాళ్ళ ఇంట్లో ఇట్లా మాట్లాడుతున్నారంట. ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, అరే మీ టీచర్ చాలా బాగా నేర్పిస్తుంది, చాలా బాగా నేర్చుకుంటున్నావు, నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావు, చాలా మంచి పిల్లోడి నువ్వు అనేసి వాళ్ళ మమ్మీ అంటా ఉంది, వాళ్ళ డాడీ అంటా ఉన్నాడంట. ఆ విధంగానే తర్వాత ఈ విధంగా వాళ్ళకు జరుగుతూ ఉంది ఇంటిలో. వాళ్ళు ఒక రోజు ఏమైపోయిందంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు ఏం కావాలంటే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తూ ఉన్నారంట. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ డాడీ బయటికి అందరు కలిసి బయటికి వెళ్ళినారంట. బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇదేంటిది? షీల్డ్ కదా. పోలీసు వాళ్ళ దగ్గర ఏముంటుంది? షీల్డ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎందుకుంటే పోలీసు వాళ్ళ దగ్గర షీల్డ్ ఎవరైనా అటాక్ చేసినప్పుడు పెట్టుకుంటారు కదా, అది కనిపించకుండా ఉంటది. అయితే ఏం చెప్పినంట, డాడీ ఆ పోలీస్ అంకుల్ దగ్గర ఏముందంటే విశ్వాసం ఉంది డాడీ అని చెప్పినాడంట. ఏం చెప్పినాడు? ఆ పోలీస్ అంకుల్ దగ్గర ఫెయిత్ ఉంది డాడీ, ఫెయిత్ ఉంది డాడీ అంటే. ఏందిరా ఏం విశ్వాసం రా, ఏందిరా ఏం విశ్వాసం ఏంది? డాల్ అని చెప్పినాడంట. డాల్ అంటే విశ్వాసం అనమాట. విశ్వాసం ఉంది డాడీ పోలీస్ అంకుల్ దగ్గర అన్నాడంట. ఏంటి విశ్వాసం ఏంటి అంటే, ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు, ఏం వర్డ్స్ యూజ్ చేసినావు అంటే, లేదు డాడీ మా టీచర్ చెప్పినది ఏం చెప్పిందంటే షీల్డ్ను డాల్ను ఏం చెప్పింది? విశ్వాసం అని చెప్పింది. గుర్తుపెట్టుకోవాలి కదా, అది కనిపించదు అనమాట కదా. పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు? కనిపించకుండా దాన్ని పట్టుకొని తప్పిపోయి కాపాడుకుంటారు కదా. మన విశ్వాసం మన మనసులో ఉంటుంది, అది మనము కాపాడుకునే వారిగా ఉంటాం. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీలో అంతా జరుగుతూ ఉంది. తర్వాత వాళ్ళకి జూన్ అయిపోయింది, జూలైలో స్కూల్ స్టార్ట్ అయిపోయింది. జూలైలో ఏం పడతాయి మీకు? వర్షాలు పడతాయి కదా. అబ్బాయి స్కూల్కి వెళ్ళినాడు. అయితే మమ్మీ నాకు చాలా చలి పెడుతుంది మమ్మీ, నాకు చలి పెడుతుంది, స్కూల్కి వెళ్ళాలి, వర్షం పడుతుంది, చలి వచ్చేస్తుంది మమ్మీ, నాకేం కావాలంటే నాకు నీతి రక్షణ కావాలా మమ్మీ. నీతి రక్షణ ఏంటిదిరా? విషయాలు నీతి రక్షణ ఏంటిదని వాళ్ళ మమ్మీ అడుగుతా ఉంది. మమ్మీ నాకు వర్షం పడుతుంది, స్కూల్కి వెళ్తున్నాము, నాకు చలి పెడుతుంది మమ్మీ, నాకు నీతి కావాలి మమ్మీ, నాకు రక్షణ కావాలి మమ్మీ అంటున్నాడు. చెప్పను ఎప్పుడైనా కరెక్ట్? గుడ్. బలకిసేసిన స్వెటర్ కదా. ఏంటి అంటే రక్షణ అంటే క్యాపు కదా. రక్షణ అంటే క్యాపు, నీతి అంటే కప్పుకోవడానికి స్వెటర్ అనమాట, నీతికి కప్పుకోవడానికి.
రక్షణ అనేది క్రౌన్, కిరీటం. ఏంటిది? కిరీటం కదా. మరి క్యాప్ పెట్టుకుంటే ఏమైపోతుంది? తలకంతా వెచ్చగా ఉంటది కదా. మన స్వెటర్ వేసుకుంటే ఏముంటది? నీతిగా. వాళ్ళ మమ్మీ చెప్పినాడంట, ఏంటి కొత్త కొత్త చెప్తున్నావు అనగానే వాళ్ళ మమ్మీ అప్పుడు మళ్ళీ చెప్పాలి మీరు. షూస్ అంటే ఏం గుర్తు పెట్టుకోవాలి? తర్వాత వాక్యం అంటే ఏం గుర్తు పెట్టుకోవాలి? ఖడ్గము, కత్తి, ఇది వాక్యానికి గుర్తు. బెల్ట్ అంటే సత్యం కదా. విశ్వాసం అంటే షీల్డ్ కదా. షీల్డ్ అంటే ఏంటి? విశ్వాసం కదా. నీతి. తర్వాత రక్షణ అంటే స్వెటర్. నువ్వు స్వెటర్ వేసుకోగా నీకు ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలి? రక్షణ. మనం ఏం చేస్తాము? దేవుడు మనకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఏమిస్తాడు? రక్షణ ఎట్లా ఇస్తాడు? అది కనిపిస్తుందా? కనిపించదు కదా. కనిపిస్తుంది అది. మనకు దేవుడు మన కొరకు ఏం చేసినాడు? కల్వారి శిలువలో ఏం చేసినాడు? మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఎవరి కోసం? మన కోసం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేన్ని ప్రేమించినాడు? లోకమును అంతా ఏం చేసినాడు? దేవుడు ప్రేమించినాడు కదా. లోకాన్ని అంతా ప్రేమించినాడు. అందరినీ ప్రేమించినాడు. చెడ్డవారిని ప్రేమించినాడు, మంచి వారిని ప్రేమించాడు. చెడ్డవారి మీద వర్షం కురిపిస్తాడు, మంచి వారి మీద వర్షం కురిపిస్తాడు. నీతిమంతుల మీద వర్షం పడుతుంది, నీతిమంతుల మీద వర్షం పడుతుంది అనమాట. అందరి కొరకైనా లోకం అందరి కోసం ప్రాణం పెట్టినాడు కదా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. అందరూ పాపం చేయని వారు ఎవరు లేరు కదా. మనుషులం ఏం చేస్తాం? పుట్టుకతోటే మనుషులం మనము పాపముతో తల్లి గర్భంలో జన్మిస్తాం కదా. మరి మన తప్పులు పోవాలంటే ఏం చేయాలి? ఏం కావాలి? యేసు రక్తం కావాలి. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపాన్ని పరిశుద్ధులుగా, ప్రతి పాపాన్ని ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది. దేంతో కడుక్కోవాలి మన పాపాలను? దేంతో కడుక్కోవాలి? యేసు రక్తంతో మన పాపాలన్నీ కడుక్కోవాలి కదా. మన కొరకు ఎవరు కలవరసలో ప్రాణం పెట్టినారు? ఎందుకు పెట్టినాడు? చేతులు ఏమి వేయించుకున్నాడు? కాళ్ళలో, తలలో, బాడీ అంతా, శరీరం అంతా చారలుగా దున్నపడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఎన్ని దెబ్బలు చెప్పిన చాలాసార్లు? 39 కదా. మన కొరకు అన్ని దెబ్బలు తింటూ వచ్చాడు కదా. మరి మనకు నాలుకకి ఏమి ఇచ్చారు? యేసయ్యకు ఏమి ఇచ్చినారు? చేతి. ఎందుకు? దాహం వేసి చేతి ఇచ్చారు కదా. మన నాలుకతో ఏం చేస్తాము? అన్ని అబద్ధాలు మాట్లాడతాం, చెడ్డ మాటలు మాట్లాడతాం కదా. ఇవన్నీ ఏంటివి? మన కోసం ఏం చేసినాడు జీసస్? సిలువలో మన చేత నాలుకతో అనేక అబద్ధాలు ఆడటం, మన కొరకు చేతి తిన్నాడు కదా. మనం ఏం ఒక్క మాట కూడా భరించాం కదా. అందుకే రక్షణ ఉచితంగా ఇస్తాడు. ఇది ఫ్రీ గిఫ్ట్. వినాలి ఇక్కడ, అది ఫ్రీ. దానికి డబ్బులు వెలబెట్టి కొనుక్కొని అవసరం లేదు. వినాలి ఇక్కడ. రక్షణ దేవుడు మనకు ఉచితంగా ఇస్తాడు రక్షణ కదా. మరి మనకి క్రౌన్ పరలోకంలో ఏముంటాయి తెలుసా? ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఎవరిలో ఏముంటాయి? క్రౌన్స్ ఉంటాయి, చాలా క్రౌన్స్ ఉంటాయి, మన గిఫ్ట్స్ ఉంటాయి. ఎందుకు? మనం ఈ లోకంలో ఇప్పుడు మనము రన్నింగ్ రేస్ ఉంటుంది కదా. రన్నింగ్ రేస్లో పరిగెత్తే ఏం చేస్తారు? ఫస్ట్ వస్తే ఏం చేస్తారు? గిఫ్ట్స్ ఇస్తారు కదా. మరి తర్వాత మీరు కబడ్డీ ఆడతారు. కబడ్డీలో ఫస్ట్ వస్తే ఏం చేస్తారు? గిఫ్ట్లు, ప్రైజ్ ఇస్తారు కదా. మీ ప్రతి ఆటకు గిఫ్ట్లు ఉంటాయి. ఎవరిలో కూడా ఈ లోకములు దేవుని కొరకు ఎంత మంచి పనులు చేస్తే ఎవరిలో కూడా మనకు గిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. మరి గిఫ్ట్లు కావాలంటే ఏం చేయాలి? మీ లోకం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. మనం ఈ లోకంలో ఎన్నో మనము ఆటలు ఆడినప్పుడు ఎన్నో గిఫ్ట్ కొంచెం సంతోషిస్తాం కదా. మరి దేవుని కొరకు మనం కష్టపడితే పరలోకంలో ఎన్నో గిఫ్ట్స్ ఉంటాయి. మనము నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. మరి ఆ యొక్క జాను సండే క్లాస్ చెప్పినప్పుడు ఎంత మంచిగా అన్ని విని మన మమ్మీ డాడీకి ఎన్ని నేర్పించినాడు. మరి మీరు ఏం నేర్పిస్తున్నారు? మమ్మీ డాడీకి ఏం చెప్తున్నారు? మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఇప్పుడు మనకు గుర్తు రావాలి. మీరు ఇంటికి వెళ్ళగానే బెల్ట్ చూడగానే మీకు ఏం గుర్తు రావాలి? బెల్ట్ దేనికి పెట్టుకుంటాము? సత్యం కదా. బెల్ట్ దేనికి పెట్టుకుంటాము? గట్టిగా మీరు కూడా స్కూల్ వచ్చి బెల్ట్ పెట్టుకుంటారు కదా.
పెట్టుకుంటారు కదా, బెల్ట్ ప్రతి ఒక్కరు గుర్తుకుంటుంది. మీరు అప్పుడు ఏం చేయాలి? బెల్ట్ చూడగానే ఏం గుర్తు రావాలి మీకు? ట్రూగా మాట్లాడాలి గుర్తు రావాలి, ట్రూగా ఉండాలి, ట్రూగా అబద్ధం మాట్లాడకూడదు. అబద్ధం మాట్లాడితే ఏం చేయాలి? వెంటనే ప్రభా సారీ జీసస్, ఇంకోసారి ఇలా చేయండి, సాతాను దాటని చెప్పేయాలి. షూస్కి ఏం గుర్తని చెప్పినా సమాధానంగా ఉండాలి కదా. సమాధానంగా ఉంటేనే షూస్ వేసుకోగలరు. ఏం గుర్తు? స్కూల్కి వెళ్ళి షూస్ వేసుకుంటారు కదా, ఏం గుర్తు రావాలి మీకు? సమాధానము గుర్తు రావాలి. మీకు ఇంట్లో నైట్ చూడగానే ఏం గుర్తు రావాలి? అయ్యా మీ మమ్మీ కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది, ఏం చేయాలి? అయ్యా ఈరోజు బయటలే చదువుకోలే. గుర్తు వస్తుందా రాదా మీకు? తెచ్చుకోవాలి. ఇంట్లో వెళ్ళి మమ్మీ వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి స్టోరీ. ఇప్పుడు జాన్ చెప్పినట్టు. తర్వాత ఇంకేం చెప్పినా మీకు? షీల్డ్ అంటే ఏంటి? మీరు ఏం చెప్పాలి? ఫేత్ విశ్వాసం, విశ్వాసం అనమాట షీల్డ్. మనము పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనం బెల్ట్ పెట్టుకున్నప్పుడు కార్లో వెళ్తే బెల్ట్ పెట్టుకుంటారా పెట్టుకోరా? ఎందుకు పెట్టుకుంటారు? కార్లో పడిపోకుండా పెట్టుకుంటారు కదా. తర్వాత రక్షణ, శిరస్నానం. బండి మీద పోతే హెల్మెట్ పెట్టుకుంటా పెట్టుకోమా? హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటారు? దెబ్బలు కాకుండా కదా, కాపాడబడాను. మనకు కూడా దేవుడు రక్షణ శిరస్నానం ఇచ్చినాడు. రక్షణ, దేవుడి యొక్క రక్షణ మనలో ఉంటే ఆ క్యాప్ పెట్టుకుంటే ఎంత చలి పెట్టకుండా ఉంటుందో. దేవుడి ఇచ్చే రక్షణ మనం ఏం పొందుకుంటే మనం కూడా ఎక్కడ పడ్డా ఏం చేస్తే మనకి ఏమి సాతాను మనల్ని ఏమి చేయదు. అందుకే సాతాను కుతంత్రం వెళ్ళిన వారేమి కాము. బైబిల్లో రాయబడి ఉంది. మనం ఫస్ట్ 11th verse చూసాం కదా, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులా కావాలంటే ఏం చేయాలి? సాతాను యొక్క ఎదుర్కోవాలంటే మనం ఏం ధరించుకోవాలంటే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. దేని ధరించుకోవాలి? సర్వాంగ కవచాన్ని, షీల్డ్ ధరించుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇంటిలోకి వెళ్ళిన మీకు ఈజీగా గుర్తుకొచ్చేస్తాయి కదా. మీకు ఇంట్లో స్వెటర్ చూడగానే, క్యాప్ చూడగానే ఏం గుర్తు రావాలి? క్యాప్ చూడగానే ఏం గుర్తు రావాలి మీకు? రక్షణ గుర్తు రావాలి కదా. మేము రక్షించబడలే, ఇంకా మనం మా జీవితంలో దేవుడు మన హృదయంలో లేడు, మేము అన్ని పాపాలు చేసిన అబద్ధాలు ఆడుతున్నాం కదా. మరి సాతానికి స్థానం అస్సలు ఇవ్వద్దు. సండే క్లాస్కి వస్తున్నారు, వాక్యం చదువుకోవాలి. ఈ ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, రోజు లాస్ట్ డే. మార్నింగ్ అయిపోతే కొన్ని గంటలు అయిపోతే 6th month వస్తుంది. మరి హాఫ్ మంత్ కూడా అయిపోతా వచ్చు. మరి ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నారు, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నారు అంటే ఎన్నిసార్లు ప్రతి సండే అడుగుతా ఉన్నాం. మీకేం షేమ్ అనిపించట్లేదా? అనిపించండి. మరి ఎందుకు బైబిల్ చదువుకోవట్లేదు మీరు? మేబీ బైబిల్ చదువుకున్నా వద్దా? బైబిల్ చదువుకోవాలి. సాంగ్స్ అయినా ప్రాబ్స్ అయినా అర్థం కాకపోయినా బైబిల్ చదవడం ఆరంభిస్తే దేవుడు చక్కని జ్ఞానం మీకు ఇస్తారు. బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. మన మెమరీ వర్క్స్ ఏంటి? ఈ క్లాస్ వీక్ కూడా చెప్పా, 2 weeks నుంచి చెప్తున్నాను కదా. ఇంతకుముందు ఎవరి స్టోరీ చెప్పా? ఎవరి గురించి చెప్పినా చెప్పాలి. లాస్ట్ వీక్ చెప్పిన, లాస్ట్ వీక్ కూడా చెప్పిన. మీ చిన్న బిడ్డలుగా ప్రభుకు మీరు అర్పించుకోవాలి. సండే క్లాస్కి వస్తున్నారు, వీబీఎస్కి వస్తున్నారు, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్ ఉంటున్నాయి. మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు దేవుడికి ఏం చేయాలి? అర్పించుకోవాలి. చిన్న బాలులను, చిన్నవాణ్ణి కాదు, ప్రభుకు మిమ్మల్ని మీరు అర్పించుకొని ప్రభు పని చేసేవారిగా ఉండాలి మీరు కదా. మరి మనం ప్రార్థన చేసుకుందాం. మీరు మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్. మీరు అవన్నీ రాయాలి, మొత్తం రాసి చూపించాలి. ఇప్పుడు నాకు ఇవన్నీ ఎవరి పేపర్లు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు రాయాలి. మోకరించండి. ప్రార్థన మనసులో ప్రార్థన చేసుకోండి. మీరు విన్నారు కదా, జస్ట్ 10 minutes చెప్పా. ప్రార్థన చేసుకో మనసులో. ప్రేయర్ చేస్తాం. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకం తండ్రి, జీవగల ప్రభా, కృపైకరంలో జాలిగల తండ్రి వందనాలు. దేవా, సర్వాంగ కవచం యొక్క దేవా అర్థాన్ని మాకు తెలియపరుస్తూ వచ్చారు. దేవా, చిన్న బాలుడు ఏ విధంగా అయితే మరి సండే క్లాస్లో అయితే నేర్చుకుంటూ వచ్చాడు. దేవా, ఇంటిలో ఉన్న వస్తువులన్నిటికీ ప్రభా తనకు కావాలని కోరుకుంటూ వచ్చాడు. దేవా, అదేవిధంగా మా చిన్న బిడ్డలు కూడా దేవా మరి తండ్రి వాక్యం ఏ విధంగా గుర్తుకు పెట్టుకోవాలో
దేవా మరి విశ్వాసం ఏ విధంగా కలిగి ఉండాలో, సత్యమైన దట్టి విధంగా కట్టుకొనవలను, ప్రభా రక్షణ అనే నీతిని ఏ విధంగా ధరించుకోవాలను, దేవా మరి పాదములకు జోడు ఏ విధంగా తొడుకొనవలను మా బిడ్డలు నేర్పిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవా సర్వాంకవచనం ధరించుకొని సాతాను యొక్క తంత్రములను ప్రభా ఎదుర్కోవడానికి మా బిడ్డలకు శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. లోకంలో ఉంటున్నాం, శత్రువు ఎంతగానో పొంచి ఉన్నాడు ప్రభా. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఇంటిలో ప్రభా మరి బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నేర్పించండి. దేవా సమయం వ్యర్థపరచకుండా సహాయం చేయండి. మాకు పోయిన సమయం ఇంకా రాదు కనుక ప్రభా మా బిడ్డలు వాళ్ళ దినములోని ప్రభా సృష్టికర్త స్మరణ చేసుకుని వారిగా సహాయం చేయండి. ఓ ప్రభా నేను ఉన్నా, నన్ను పంపు, నన్ను వాడుకు అన్న బిడ్డలు ప్రభా దేవా ఆ యొక్క తీర్మానంలోనికి రావడానికి సహాయం చేయండి. ప్రభా ఇక్కడే వెళ్ళి వదిలిపెట్టే వారికి కాకుండా దేవుడు మెమరైజ్ చేసుకోవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలకి ఏదైతే ప్రభా మా ఇంటికి వర్క్ ఇచ్చామో చేసుకోవడానికి సహాయం చేయండి. దేవా మా తండ్రి కొన్ని అధ్యాయాలు, కొన్ని చాప్టర్స్ దేవా మనం బయాడ్ చేయడం కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా శత్రువు యొక్క పన్నాంగులు లయపరచండి. ఓ ప్రభా ఇంటిలో ఉండి ప్రభా మన యొక్క గేమ్స్ అని, ఆ టీవీలని, దేవా సెల్ ఫోన్లో ప్రభా వ్యర్థమైన చూడకుండా మా బిడ్డను తప్పిస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం. సహాయాన్ని కోరుకుంటున్నాం. వాళ్ళ దిన సృష్టికర్తను స్మరణం చేసుకొని రాబోయే దినాలు మంచి పౌరులుగా, పనివారిగా, యజమాడు వాడుకొని అర్హమైన పాత్రగా మా చిన్న బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. దేవా బాలుడు నడుస్తున్నాం నేర్పమంటున్నాం, పెద్ద తొలగిపోడు అంటున్నాం. దేవా బాల దినంలోనే మా బిడ్డలు నీ పనిముట్లుగా నిజమాడు వాడుకుంటూ మంచి పాత్రగా ఉన్న సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని కోరుకొని వచ్చిన వారందరినీ దీవించండి, ఆస్వాదించండి. అనేక మంది బిడ్డలు రాలేదు ప్రభు, వారిని కూడా దర్శించమని వేడుకోండి. టీచర్స్ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా మరి యొక్క వారానికి మనం సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా సహాయాన్ని కోరుకుంటూ మన దేవా తిరిగి ఇంటికి వెళ్తున్న బిడ్డలతో తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తును అభివృద్ధించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.